ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. సంక్రాంతి అంటే చాలా చాలా పెద్ద పండగ కదా! 3 రోజుల పండగ. భోగి, కనుమ, సంక్రాంతి. అయితే మనం పండగొస్తుంది అంటే పండగకి సంబంధించి తెలుసుకోవడానికి చాలా మందిని మనం ఇక్కడికి పిలిచి వాళ్ళతో మనం పండగ యొక్క ప్రాచుర్యం గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ పండగలపై చాలా చాలా పాటలు కూడా ఉన్నాయి. సో, పండగల ప్రాచుర్యాన్ని మనం ఇవాళ పాటల్లో తెలుసుకుందాం. మరి ఆ పాటలు, ఆ బ్యూటిఫుల్ పాటలు మనకు వినిపించడానికి మనతో ఉన్నారు శ్రీమతి డాక్టర్ అరుణ సుబ్బారావు గారు. తను పారడీ క్వీన్ అండ్ జానపద సాంప్రదాయ గాన కోకిల, ఇంటర్నేషనల్ వర్సటైల్ సింగర్ కూడా. అండ్ ఒకటి కాదు, 2 కాదు, దాదాపు 10 వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఎన్నో వేల పాటలు పాడారు. సో, మనతో ఉన్నారు. అండ్ ఇవి ఒకటే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. తను టీవీ ఫేమ్ కూడా అండ్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ కూడా. సో, ఆవిడతో మాట్లాడి అలాగే ఆవిడతో పాటలు కూడా పాడిద్దాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో పాటలు పాడించడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే మనకి పండగ వస్తుంది కదా, సంక్రాంతి పండుగ. మన ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ. ముందుగా అందరికీ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో, మంచి పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ పాట పాడతారు? ఫస్ట్ భోగి పండగ కదా, భోగి పండగకి సంబంధించి పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా అమ్మా, ఎందుకంటే కష్టాలను కాల్చివేసే భోగి మంటలు, అలాగే మనకి భోగభాగ్యాలను ఇచ్చే భోగి పళ్ళు, పాత వస్తువుల్ని వేసేసి కొత్త దానికి ఆహ్వానం పలికేది భోగి పండగ. మనకేదైనా ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్ది ఆ రంగవల్లుల్లో పువ్వులు గొబ్బెమ్మలు పెట్టి కొత్త అల్లుళ్ళని పిలిచి చుట్టుపక్కల వాళ్ళందరినీ పలకరించి పశు పక్షులకు మనము పూజ చేసుకొని ప్రకృతిని పూజించే పండగ. ఇంకోటి అంటే 3 రోజుల పండగ ఇది. మరి చాలా వరకు ఏంటంటే అన్ని పండగలకి లేని విశిష్టత ఈ సంక్రాంతి పండుగ ఉంది. 3 రోజుల పాటు మనకి 3 రోజులు కొత్త బట్టలు కుట్టించుకోవచ్చు. చిన్నప్పుడైతే అదే సంతోషపడేవాళ్ళు, 3 రోజులు కొత్త బట్టలు వేసుకోవచ్చు అని కదా. అయితే భోగితో పాటు సంక్రాంతిని సంక్రాంతి లక్ష్మి అంటారు. కొత్త పంటలు మన ఇంటికి వస్తాయి కాబట్టి. అందుకని సంక్రాంతి లక్ష్మి పాట పాడుకున్నాక మిగతా పాటలకు వెళ్ళిపోతాం, సరేనా? ఓకే. ఇది అన్నమాచారి కీర్తన. ఆ అన్నమయ్య ఎంత చక్కగా వర్ణించారో. కొండల నిండా హరి, గుండెల నిండా హరి, జలజాక్షుల్లో హరి, ఎక్కడ చూసినా హరి, ఏ నామంతో పిలిస్తే పలుకుతాడు హరి కదా. ఇలా చెప్పాడు అన్నమాచార్యుడు. అలాగే అమ్మవారు మనందరికీ అమ్మ. ఆ తల్లి ఎక్కడుంటే అక్కడ సంతోషం. లక్ష్మీదేవికి ఏంటంటే సంపదల కోసం మాత్రమే కాదు, మనకి ఈ సాంస్కృతిక కళలు కూడా లక్ష్మీదేవి ఆధారం. లక్ష్మీదేవిని అలా కూడా కొలుస్తారు. ఎందుకంటే కళాకారులు చాలా మంది కూడా లక్ష్మీదేవిని, సరస్వతీ దేవితో పాటు లక్ష్మీదేవిని కూడా కొలుస్తారు. పార్వతీదేవి మనకి ధైర్యాన్ని, సాహసాన్ని, శక్తిని, విజయాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారిని కలుస్తాం. అంటే ఈ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ ఒక్కమ్మే మనకి, పేర్లు వేరే అంతే. అయితే అన్నమయ్య ఏమనంటే అమ్మని, అమ్మ ఎవరు ఏంటి అంటే ఇలా అమ్మని అంటే, అందుకని అమ్మని ఏం చేస్తున్నామంటే సంక్రాంతి లక్ష్మిగా భావిస్తూ అమ్మ రా తల్లి మా ఇంటికి అని ముందు అమ్మవారిని పిలిచి సంక్రాంతి పనులు మొదలు పెడదాం, సరేనా? ఓకే ఓకే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనాంచారి, శోభాలి 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 శోభాలి. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోమునితో పుట్టువట సొంపు కళలకి మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, శోభాలి 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 శోభాలి. అమరవందితయట అట్టి మహిమకే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు,
తనితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి కెమెరా వయసుది ఈ చోడి కొడుతనాంచారి శోభాలి శోభాలి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది ఈ చోడి కొడుతనాంచారి శోభాలి 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 శోభాలి. ఇంత చక్కని పాట పాడారు స్టార్టింగ్లోనే. సో ప్రోగ్రామ్ అంతా కూడా మంచి మంచి పాటలు పాడుకుందాము. ఎంత బాగా రాశారు కదండి అన్నమాచార్యులు. కీర్తనలు ఎన్నో 30,000 పదకీర్తనలు రాశారు ఆయన. ఎన్నో పాటలు, ఎన్ని రకాలు అంటే అన్నిటినీ స్పృశించాడు ఆయన. ఆ స్వామి సేవలో తరిస్తూ, స్వామిని కొలుస్తూ, పిలుస్తూ. ఒకటి కాదు, ఆయన అంటాడు అనమాట, ఎక్కడి నుంచి చూడాలి స్వామిని? పాదాల నుంచి చూడాలా? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానేని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. రెండు కళ్ళు చాలు స్వామిని చూడాలి. ఎక్కడిని చూడాలి? వామహస్తాన్ని చూడాలా? మరి ఆయన నుదుట ఉన్న కిరీటాన్ని చూడాలా? నామాలను చూడాలా? 7 కొండల వాడు మనందరికీ అండగా ఉండేవాడు. అయితే ఇంకోటి ఏంటంటే, మనకి కొత్త సంవత్సరం ప్రారంభంలో కూడా చాలా మంది 7 కొండల వాడిని దర్శించుకుంటారు. 7 కొండల వాడు ఒక్కడే నా పక్కన అలివేలు మంగమ్మ, లక్ష్మీదేవి ఈ పక్కనే ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఇలా మన సంక్రాంతి లక్ష్మిని పిలిచేసాం. మరి ఇందాక అనుకున్నాం కదా, మా కష్టాలను పారద్రోలేది అంటే కష్టాలను పారద్రోళాలని కోరుకుంటూ పాత వస్తువులు అన్నింటినీ తీసుకెళ్లి మంటలో భోగి మంటలు వేస్తాము. పాత రోజుల్లో పల్లెటూర్లలో చూడండి ఎంత సందడిగా ఉండేది. ఎవరైనా పాత వస్తువులు ఉంటే మంచాల ఉంటే తీసుకెళ్లిపోయేవారు. అంటే చెప్పా చేయకుండా చాలా మంది తిట్టుకునేవారు. తిట్టుకున్నా గానీ ఆనందించేవారు. వాళ్ళు తిట్లు తిన్నా ఏం తిన్నా అవన్నీ తీసుకొచ్చి దాంట్లో పడేసేవారు. అంటే మనకి కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి. ఇది పాత వస్తువు పడేయకుండా, ఇది మన సెంటిమెంట్ అని. అలాంటివి కూడా తీసుకెళ్లి వీళ్ళు పడేసేవారు. అలాగే మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పిడకలు, ఆవు పేడతో పిడికలు చేసేవాళ్ళు. పిడికలు చేసి మధ్యలో కన్నం పెట్టి దాంట్లోంచి దారం కుచ్చి దండలాగా చేసి ఆ దండ వేసేవాళ్ళం. ఇలా రకరకాలుగా చేసి భోగిమంట దగ్గర అందరం కూర్చొని పొద్దున్నే పిల్లలకి, చిన్న పిల్లలకి పొద్దున్నే స్నానం చేయిస్తారు. ఎందుకంటే కొంచెం పెరుగుతారు అంటారు. భోగి పళ్ళు పోస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆయుష్ పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, సకల సంపదలు వాళ్ళకు ఉండాలి, చదువు సంధ్యలు వాళ్ళకి రావాలి. ఇలా కోరుకుంటూ పసిపిల్లలకి అందరు కూడా భోగి పళ్ళు పోస్తారు. ఆ భోగి పళ్ళలో నేరేడు పళ్ళు, చెరుకు, నవధాన్యాలు, పువ్వులు, పండ్లు ఎన్నో ఉంటాయి దాంట్లో. అలా పోస్తారు. అంటే ఈ భోగి పండుగ రోజు చేసేది ఇది. అంటే 3 రోజుల పండగ మనకి. 3 రోజులు పండగే, మామూలుగా ఉండదు ఈ సందడి కదా. అంటే పిల్లలకి మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి ఎప్పుడు పనులున్నా సరే సంతోషంగా, ఇష్టంగా, ప్రేమగా చేసే పండగ ఇది. ఆ తర్వాత అన్ని చేసినాక చక్కగా ముస్తాబాయి లక్ష్మీదేవి, ఇందాక అనుకున్నాం కదా, లక్ష్మీదేవిలా ముస్తాబాయి కూర్చుంటారు మన వాళ్ళు. ఇది మన సంస్కృతి, సాంప్రదాయం ఇది. మరి అలాగే భోగి పళ్ళు పోసేటప్పుడు పిల్లలకి చక్కగా ఎలా పోస్తారు? కానీ ఎంత గ్రేట్ కదా, ప్రతి అంటే మన కల్చర్ని, మన పండగలని పాటల్లో కూడా పాడుకోవడం, పాటలుగా రాయడం అనేది. అవును. అంటే ఏంటమ్మా, మన సంస్కృతి సాంప్రదాయం గొప్పతనం ఎటువంటిదంటే భిన్నత్వంలో ఏకత్వంలో మన భారతదేశం ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి చేస్తారు. ఇప్పుడు మనము సంక్రాంతి పండుగ అంటున్నాం, మకర సంక్రాంతి అంటాము, భోగి, ముక్కనుమ, ఇలా మనం పేర్లతో పిలుస్తాం. కొన్ని చోట్ల పొంగల్ అంటారు. అంటే వాళ్ళ సంస్కృతిని బట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఏంటి, సూర్యుడిని పూజించటం, ప్రకృతిని రక్షించడం, పూజించటం, పశువులను పూజించడం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి మనతో పాటే ఉండి మనకి మమేకమై మన కుటుంబంలో సభ్యుల్లాగా ఉండిపోయిన ఆ పశువులు మనకి పంటనిస్తాయి, మన పక్క నుండి మనల్ని నడిపిస్తాయి, మనల్ని దీవిస్తాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఉండేవి ఇవన్నీ కూడా. అయితే అందుకని ఇలా మన వాళ్ళు ఈ పండగకి తొలి సంవత్సరం మొదట్లో వచ్చే పండగ ఇది. తొలి పండగ ఇదే. ఫస్ట్ సంక్రాంతితో ప్రారంభమైతే, సంక్రాంతితో ప్రారంభమవుతుంది. మరి మన గొప్పతనం అటువంటిది. అప్పుడు ఆ రోజుల్లో ఏం చేసేవారంటే మనకి ఆట పాట అన్నారు. అలాగే జానపదం కూడా ఎలా అంటే పండితుల నుంచి పామరుల దాకా ప్రతి ఒక్కరికి అర్థమైన భాషలో ఉంటుంది. అంటే మనం మాట్లాడుకున్న భాష జానపదం.
అలా అప్పుడు ఏం చేసేవారు, ఆడుతూ పాడుతూ పని చేస్తే బాగుంటుంది కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై, అంటే ఇద్దరు అంటారు అక్కడ, కానీ అందరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది. అప్పుడేంటి ఏతాం వేసేవారు, ఏతాం తోడేవారు. తెలుసా మీకు ఏతాం అన్నది తెలుసా? అంటే సాంగ్ అంటే లో బావిలోంచి నీళ్లు తోడాలి అంటే ఈ బొక్కెలతో తోడి మొక్కలకు పోయలేరుగా, పట్టకు పోయలేరు. అందుకని ఏతామా అని ఉండేది. మీరు చూడండి పాత రోజుల్లో, పాత సినిమాలో కనిపిస్తుంది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఆ మనిషి దాని మీద, ఆ చెక్క మీద వెళ్తాడు. ఈ చివరికి వచ్చినప్పుడు నీళ్లు పైకి వస్తాయి, కింద ఒకరుండి ఆ నీళ్లు బాణతోటి పోస్తారు. మళ్ళీ ఆయన ఆ ముందుకెళ్ళగానే అది లోపలికి వెళ్తుంది. అది ఎంత డేంజర్, కానీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేసేవారు ఆ రోజుల్లో. అంటే చాలా వరకు చేతులతో చేసిన పనిముట్లే ఉండేవి. ఇప్పుడంటే మోటార్లు వచ్చేసాయి, ట్రాక్టర్లు వచ్చేసాయి, కానీ అప్పుడు చేతులతోనే చేసేవారు. సీతమ్మ తల్లి కూడా వ్యవసాయం చేసిందట. ఆ తల్లి వ్యవసాయం అంటే ఇష్టము, ప్రకృతి అంటే ఇష్టం. మనకి రామాయణం అంటే రాముడు గురించి తెలుస్తుంది, కానీ సీతాయనం చదివితే సీతమ్మ గురించి మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంటే ఆమె ఎలా ఉండేవారు, ఏం చేసేవారు ఆ రోజుల్లో, మనకి ప్రజల్ని ఎలా చూసుకునేవారు, పంటలను ఎలా పండించేవారు, ప్రకృతిని ఎలా రక్షించేవాళ్ళు అన్నది కూడా మనకు ప్రతి విషయం తెలుస్తుంది దీని మూలంగా. అయితే పిల్లలకి భోగి పడిపోద్దాం మరి. ఓకే, పోసేయాలి కదా మనం, పోయిపోతే వాళ్ళు రెడీగా ఉంటారు. శశిముకులారారి మన పసిబాలకిప్పుడు భోగి పండ్లు పోయుదము, భోగి పండ్లు పోయుదము. ఆడవాళ్ళందరూ కూర్చొని ప్రతి ఒక్కరు వెళ్ళి పిల్లల మీద భోగి పండ్లు పోస్తారు కదా. అలాగే మరి అందరు దేవుళ్ళు వచ్చి పిల్లల్ని రక్షించాలి, వాళ్ళని కాపాడాలి అని కోరుకుంటాం కాబట్టి ఆ పాట ఇంకో పాట తీసుకుందాం. భోగి పండ్లను పోయారే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా. భోగి పండ్లను పోయారే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా. విఘ్నేశ్వరుడే వచ్చి విఘ్నాలు తొలగింప, షణ్ముఖనాథుడొచ్చి శాస్త్రాలు వల్లింప, సాయి బాబా వచ్చి ప్రేమారాలింప. భోగి పండ్లను పోయారే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా. బ్రహ్మాదేవుడు వచ్చి వేదాలు దీవింప, విష్ణుదేవుడు వచ్చి వరమూలానందింప, పరమేశ్వరుడే వచ్చి ప్రేమారాలింప. భోగి పండ్లను పోయారే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా. రామచంద్రుడు వచ్చి రక్షణలివ్వంగా, రామచంద్రుడు వచ్చి రక్షణలివ్వంగా, శ్రీకృష్ణుడే వచ్చి శుభమూలు పాడంగా, పరమేశ్వరుడే వచ్చి ప్రేమారాలింప. భోగి పండ్లను పోయారే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా, మన చంటి పాపలకు మేలు కలుగా అని పాడుతూ పోస్తూ ఉంటారు. అందరు దేవదేవుళ్ళు వచ్చి పిల్లల్ని ఆశీర్వదించాలి. మరి అందరు దేవుళ్ళు వచ్చి వాళ్ళని ఆశీర్వదించాలి, ఆశీర్వచనాలు ఇవ్వాలి. ఎందుకంటే మన భవిష్యత్తు అంటే నేటి బాలలు రేపటి పౌరులు. అలాగే మనకేంటే ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం అన్నది ఏర్పడిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, మనకన్నది సంతోషం కలిగించే వాళ్ళు, మన జీవితం అనుకున్న వాళ్ళు పిల్లలు అవుతారు. అవును, ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి ఏ రుగ్మతలు రాకూడదు. అందుకని తెల్లవారుజామున లేచి వాళ్ళకి ఏం చేస్తారు, నలుగు పెడతారు. నలుగు పెడతారు తెలుసా మీకు? బియ్యం పిండిని కొంచెం ఉడకబెట్టి దాంట్లో తవుడు కూడా వేస్తారు కొంతమంది పాత రోజుల్లో. తవుడు, బియ్యం దంచిన తవుడు, ఆ తవుడు కూడా వేసి అవన్నీ కలిపి నూనె రాసి, నువ్వుల నూనె రాసి వాళ్ళకి బాగా నలుగు పెడతారు. సంవత్సరానికి ఒక్కసారి ఈ పని చేస్తారు. అంటే రోజు చేసినా కానీ ఇది ప్రత్యేకం అనమాట. తెల్లవారుజామున వీళ్ళని లేపేసి చక్కగా వాళ్ళకి తల నిండా నూనె రాసి, ఒంటి నిండా నూనె రాసి, నలుగు పెట్టి పిల్లలకి ముందు స్నానం చేయించి భోగి మంట వేసి అక్కడ కూర్చోబెడతారు వాళ్ళని. ఆ భోగి మంట దగ్గర ఆ విభూది తీసి పిల్లలకి రక్షగా ఉండాలని బొట్టు పెడతారు. ఆ తర్వాత ఇంకా మనం చేసే వంటలు ఎన్నుంటాయి. జోడు కొయ్యల పడవ మీద సిరి సిరి మూవ జోడు పావురాలంపినాడి, సిరి సిరి మూవ జోడు. ఇంకోటి ఏంటంటే ఈ పండుగకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు అందరు, చుట్టాలు, బంధువులు, కొత్త అల్లుళ్ళు సంక్రాంతి పండుగకి పిలవడం మన ఆనవాయితీ. అలాగే పిండి వంటలు రకరకాలు చేయడం, చుట్టాలు బంధువులు అందరూ ఈ సమయంలోనే కలుస్తారు. అప్పుడు ఏంటంటే ఎక్కడో ఉన్నారు కబురంపాడట. ఎలా కబురంపాడంటే పావురాలతో కబురంపాడండి. అర్థమైంది అప్పుడు, అందుకే ఈ పాట చెప్తున్నా.
జోడు కొయ్యల పడవ మీద సిరి సిరి మూవ జోడు పావురాలంపినాడి, సిరి సిరి మూవ జోడు పావురాలంపినాడి, సిరి సిరి మూవ జోడు. ఏ పొద్దు వస్తాడో సిరి సిరి మూవ జోడు పావురాలంపినాడి, సిరి సిరి మూవ జోడు పావురాలంపినాడి, సిరి సిరి మూవ జోడు. అరిసెల్ని వండినని సిరి సిరి మూవ జోడు ఉట్టి మీద పెట్టినని, సిరి సిరి మూవ జోడు పాకుండలు చేసినని, సిరి సిరి మూవ జోడు బుట్టలోన పోసినని, సిరి సిరి మూవ జోడు. అంటే పిండి వంటలు ఇప్పుడు చూడండి, బియ్యంతో చాలా రకాలు చేస్తారు. బియ్యంతో ఎన్ని రకాలు చేయొచ్చో అన్ని రకాలు చేస్తారు. అరిసెలు ముఖ్యంగా చేస్తారు. ఈ అరిసెల పాకం పట్టినప్పుడు బెల్లం, కొత్త బెల్లం, ఈ అరిసెల పాకం పట్టినప్పుడు ఆ పాకంలో బియ్యం, కొత్త బియ్యాన్ని దంచి వేస్తారు, దంచి జల్లించి వేస్తారు. ఆ పాకం పట్టి పాకంతో అరిసెలు చేస్తారు. ఆ పాకం పక్కన పెట్టి చలివిడి అంటారు. అదే పాకంతో పాకుండలని చేస్తారు. దాంతో పొంగడాలని కూడా చేస్తారు. అంటే ఇన్ని రకాలు. దానిలో నువ్వులు కలుపుతారు. ఎందుకంటే మనకి శీతాకాలం ఇదంతా, శీతాకాలము. ఆ సమయంలో శారీరక రుగ్మతలు చాలా వస్తాయి. మన ఇంటి ముందు ముగ్గు వేస్తాం, పేడతో కళాపు చల్లుతారు. పేడ ఎంత మంచిది ఆరోగ్యానికి. అంటే అప్పుడు మన సంస్కృతి సంప్రదాయంలో చెప్పకుండానే ఆరోగ్య విషయాలు దాంట్లో ఉంటాయి. అవును. ఇంటికి వేపాకులు, మామిడి తోరణాలు కడతాం. మామిడాకులు చాలా మంచిది కదా, ఆ వాసనకి ఏరే పురుగు పుట్ర రాదు. పసుపు రాస్తారు గుమ్మానికి, పచ్చని పసుపు రాస్తారు. ఆడవాళ్ళు కాళ్ళకు కూడా రాసుకుంటారు. ఎందుకు అంటే ఏదో రాసుకుంటారు, పెద్దలు చెప్పారు కదా రాసుకుంటారు, అది కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పసుపు రాసుకుంటారు. అప్పుడు ఆడవాళ్ళు ఏంటి ఎక్కడో దూరంగా ఎక్కడికో వెళ్ళేవారు, చెప్పులు ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బావిలో నీళ్ళన్నీ తోడి ఆ బిందెలతో మోసుకొని వచ్చేవారు. అక్కడే కూర్చొని బట్టలు ఉతికేవారు, అక్కడే నీళ్లు చేసేవారు, లేదా చెరువుకి వెళ్ళేవారు. ఈ కాళ్ళు అనేవి ఏమైపోయాయంటే పాచిపోయినట్టు అయిపోయాయి. దానికి పసుపు రాసుకుంటే చాలా మంచిది. మామూలుగా రాసుకోమంటే రాసుకోరు కదా, యాంటీబయాటిక్. మామూలుగా రాసుకోండి అమ్మంటే చూద్దాంలే అనుకుంటారు. పసుపు కంపల్సరీగా రాసుకోవాలి, మన సాంప్రదాయం అంటే కంపల్సరీగా రాసుకుంటారు. అంటే మరి కరోనాకు ముందు, కరోనా తర్వాత చూడండి తేడా ఎలా ఉందో. ఆ చిన్నప్పుడు కూడా స్కూల్ నుంచి రాగానే పెద్దవాళ్ళు ఏం చేసేవారు, ముందు ఆ బట్టలు ఇప్పి స్నానం చేసి రా లోపలికి అనేవారు. ఎందుకు అనేవారు? అక్కడ పిల్లలు అందరితో ఆడతారు, అంతా మట్టిలో చెత్తలో తిరుగుతారు, ఆడుకుంటారు కదా, ఆటలు ఉండేవి కదా, అంతా చేసి ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. కాబట్టి ఏ క్రీములు ఇంట్లోకి రాకూడదు కాబట్టి అక్కడే బావి దగ్గర దొడ్లోనే ఉండేది బావి, ఎదురుగా వస్తే అక్కడే ఉండేది. ఎవరి ఇంటికి వచ్చినా కాళ్ళు కడుక్కొని రమ్మనేవారు కదా. అంటే ఇవన్నీ సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆరోగ్య పరిస్థితులు కూడా మనకున్నాయి. ఈ కొత్త బియ్యంతో ఇవన్నీ తినేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఆరోగ్యానికి మంచిది. మరి ఇంకోటి అంటే జీర్ణశక్తి పెరుగుతుంది కదా. ఇవన్నీ మంచివే కదా. ఇవన్నీ అంటే నువ్వుల నూనెలో కానీ మన పల్లి నూనెలో కానీ అవన్నీ వేయించి తీస్తారు. బెల్లం, నువ్వులు దాంట్లో ఎన్నో వేస్తారు మరి. అంటే ఇవన్నీ ఎందుకంటే ఆరోగ్యపరమైనవి. మనకి పండగతో పాటు పిండి వంటలు చేసుకొని తింటే సంతోషంగా, ఇప్పుడంటే బయట ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి, అప్పుడు దొరికేవి కూడా కాదు. అంటే ఇలా ఈ భోగి పండుగ అంతా ఇలా చేసుకుంటారు. అంటే చెప్పాను కదా, మన కష్టాలన్నీ వెళ్ళిపోవాలి, ప్రకృతిని మనం ఆహ్వానించాలి. ఈ సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచి మాకు అన్ని మంచి జరగాలి అంటారు కదా. మనం ఎలా అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఇది సమిష్టి కృషి, ప్రతి ఒక్కరిని కలుపుకెళ్లే పండగ ఇది. నీ నా అనే తేడా లేదు. ఒకరికొకరు ఇచ్చుకుంటారు, వీళ్ళు చేసిన వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు చేసిన వీళ్ళకి పట్టుకొస్తారు. మళ్ళీ అదే బియ్యంతో జంతికలు చేసుకుంటారు, అప్పాలు చేసుకుంటారు, ఇలా రకరకాలు. అంటే చెప్తున్నా, పాయసం వండుతారు కంపల్సరిగా, పొంగలి చేస్తారు. పొంగలి అంటారు కదా, దాన్ని పాయసం అంటారు మన వాళ్ళు. అంటే అన్నం పరవాణం అంటారు. ఈ పరవాణాన్ని చేసి నైవేద్యం పెడతారు అమ్మవారికి, నైవేద్యం పెడతారు. తెలుసు కదా మీకు, బెల్లం పరవాన్నం, పాలు వేసి బెల్లం వేసి పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. మనకి సంక్రాంతి పండగ వచ్చిందంటే, సంక్రాంతి పండగ అంటే లక్ష్మీదేవిని పూజిస్తారు, ముఖ్యంగా సూర్యుడిని పూజిస్తారు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష దైవం మనకి. ఆ దైవాన్ని పూజిస్తే అన్ని ఆరోగ్యకరమైన ఇవి కూడా జరుగుతాయి. ఎండలో కాసేపు ఉండమంటారు, ఎందుకు? ఇప్పుడు ఉండాలి అంటే మనం పరిగెడుతున్నాం కాబట్టి. కానీ అప్పుడు ఎండలోనే ఉండాలని చెప్పేవారు. అంటే ఎండ తగిలితే విటమిన్ డి మనకు వస్తుంది. మరి సూర్య భగవానుడు పొద్దున్న లేస్తే ఆయన లేకపోతే మనం ఉండలేము. ఆయన ఉండాలి కాబట్టి ఆయన్ని పూజిస్తారు. ఆయన ఒకసారైనా పూజించాలి కదా, రోజు కనిపిస్తాడు, ప్రత్యక్ష దైవం కదా ఆయన. అలా అలా సంక్రాంతి పండుగ ఇవన్నీ చేస్తుంటారు. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది, సిరులెన్నో తెచ్చింది మన మనసు నిండగా, ఇంతులార రండి పూబంతులార రండి, ఇంతులార రండి పూబంతులార రండి, సంక్రాంతి సంబరాలు చేతమురా రండి. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మా ఇల్లు నిండగా. ఇలా సంక్రాంతి పాటలు పాడుకుంటారు. అలాగే కొత్త పంటలు కూడా కోతకొస్తాయి ఇప్పుడు. అవును,
కోతకి వచ్చినప్పుడు కూడా చక్కగా అప్పుడు ఏంటి మనకి ఎలా పిలుచుకునేవారు? అత్త, మామ, ఆ! ఉమ్, అమ్మ, చెల్లి, తమ్ముడు, వదిన, మరదలు ఇలా అందరిని పిలుచుకునేవారు. చిన్నాన్న, పెదనాన్న అంటూ. అవును. అలాగే ఏంటంటే ఈ పిల్లల్ని కూడా పిలుస్తుంటారు కొంతమంది పెద్దవాళ్ళు. ఉమ్, సంకూరే తిరొచ్చింది సంబారాలు తెచ్చింది, సంకూరే తిరొచ్చింది సంబారాలు తెచ్చింది, జొన్న కోతకొచ్చింది మా ఇంటికి పండుగ తెచ్చింది, జొన్న కోతకొచ్చింది మా ఇంటికి పండుగ తెచ్చింది, మనవారాల హై హై మనవారాల, అరెరెరె మనవారాల జొన్న సేను కొయ్య వస్తావా లలన, మనవారాల జొన్న సేను కొయ్య వస్తావా లలన. సోలెడు సోలెడు ముత్యాలిస్తా సోలి పూల దండాలిస్తా, సోలెడు సోలెడు ముత్యాలిస్తా సోలి పూల దండాలిస్తా, మానెడు మానెడు జొన్నాలిస్తా మల్లె పూల దండాలిస్తా, మానెడు మానెడు జొన్నాలిస్తా మల్లె పూల దండాలిస్తా, మనవారాల హై హై మనవారాల, అరెరెరెర్రె మనవారాల జొన్న సేను కొయ్య వస్తావా లలనా. అలాగే పండగకి ఏం చేస్తాం మనం? చక్కని బొట్టు పెట్టుకొని చుక్కల చీర కట్టుకొని, చక్కని బొట్టు పెట్టుకొని చుక్కల చీర కట్టుకొని, చేతికి గాజులు వేసుకొని చేత కొడవలి పట్టుకొని, చేతికి గాజులు వేసుకొని చేతిన కొడవలి పట్టుకొని, మనవారాల హై హై మనవారాల, అరెరెరెర్రె మనవారాల జొన్న సేను కొయ్య వస్తావా లలన, మనవారాల జొన్న సేను కొయ్య వస్తావా లలన. పండగ ఎలా జరుపుకుంటాం, పండగ టైంలో ఏం పనులు చేస్తాము, అన్నీ కూడా ఉన్నాయి కదా ఆ అంతే పాటలో. మరి అంతే నిజంగా పాట రాసిన వాళ్ళ గొప్పతనం, ఆ పాడిన వాళ్ళ గొప్పతనం, అంతే. అది మళ్ళీ మీరు ఇప్పుడు గుర్తు చేస్తూ ఆ పాట గురించి మీరు పాడడం కూడా నిజంగా చాలా చాలా సంతోషం. సో సంక్రాంతి మీద చాలా చాలా పండుగలు ఉన్నాయి. ఇంకో పాట కూడా ఉంది కదా, ఎక్కువగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు సంక్రాంతి వచ్చింది తుమ్మెద ఆ సినిమాల్లో సరదాలు. మనకి సినిమాల్లో సంక్రాంతి పండుగ తప్పకుండా పెడతారు. ఇదొకటేనా మనకి ఇంటి ముందు మనకి సంక్రాంతి వస్తే సంక్రాంతి మీద ఆడవాళ్ళ మీద ఎన్ని జోకులు. జోకులు ఎందుకంటే కూడా. ముగ్గులంటే మనకి ఇష్టం కదా! ఆ, ముగ్గులేసుకుంటూ ఉండిపోయేవారు వీళ్ళు అవును. మిగతాన్ని మర్చిపోయి కూడా. సంక్రాంతి అంటే రంగురంగుల ముగ్గులు కూడా, గొబ్బెమ్మలు, ముగ్గులు, గొబ్బెమ్మలు. ఆడవాళ్ళ తయారులు, అవును. అసలు పిండి గొబ్బెమ్మలు. వంటలు, మళ్ళీ మగవాళ్ళకేంటంటే పతంగులు. ఆ పతంగులు. పతంగులు. ఉమ్, అలాగే ఇంకోటి గంగిరెద్దులు వాళ్ళు సంవత్సరం ఈ సమయంలోనే వస్తారు. ఉమ్, గంగిరెద్దులు, అవును. హరిదాసులు. ఉమ్, అప్పటిదాకా వాళ్ళకి ఏ పని ఉండదు. కానీ గంగిరెద్దుని తీసుకొని ఉమ్, సంక్రాంతి పండుగకి మన ఇంటి ముందుకొస్తాడు. ఇక్కడ ఏంటంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అన్నది ఉమ్, ఇక్కడ నేర్పించారు సంస్కృతి. అంటే మనకున్నది ఇంకొకరికి పెట్టాలి, ఉమ్, మనం మాత్రమే తినకూడదు అన్నది ఒకటి. ఉమ్, హరిదాస్ కూడా ఆశీర్వదించడానికి హరిల రంగ హరి, హరిల రంగ హరి అంటే చక్కగా వస్తాడు ఆయన. అవును. అది ఎంత బాగుంటుందో. సంకురే తిరినాటి సంకురే తిరినాటి సంబరాలో సందమామ సందమామ, ద్వారాల కిరణాలు ద్వారాల కిరణాలు తోరణాలు సందమామ సందమామ, ఇంతుల్లో కొప్పుల్లో ఇంతుల్లో కొప్పుల్లో బంతి పువ్వుల్లో సందమామ సందమామ సందమామ, డూడు డూడు బసవన్న డూడు డూడు బసవన్న, అయ్య గోరికి దండం పెట్టు టట్టం టట్టం భలే అంటుంది ఇలా కదా. ఉమ్, అమ్మ గోరికి దండం పెట్టు వెండి గిట్టలే చేయిస్తారు, మంచి బట్టలే వేయిస్తారు అంటే ఆ వచ్చిన గంగిరెద్ది మీద మన వాళ్ళు కొత్త బట్టలు కప్పుతారు. ఉమ్, పంచాది అంటే గంగిరెద్ది మీద కప్పుతారు శాస్త్రోక్తంగా, కానీ అవి వాళ్ళు వాళ్ళు వచ్చిన తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటారు. ఉమ్, కొత్త బట్టలు వేస్తారు, వెండి గిట్టలు గిట్టలు వెండి చేయిస్తారు. నువ్వు బాగా అమ్మవారిని దీవించు, అమ్మగారిని అయ్యగారిని అని ఆయన చెప్తుంటే అంత పెద్ద గంగిరెద్దు ఆయన ఎలా చెప్తే అలా ఆడుతుంది ఉమ్, కదా. అసలు ఉమ్. పిల్లలందరూ ఎంతో ముచ్చట పడతారు. ఇప్పుడు ఇక్కడ సిటీలో చాలా తగ్గిపోయింది చాలా గంగిరెద్దులు రావడం. తగ్గిపోయింది కానీ వస్తున్నారు. ఊళ్ళల్లో కనిపిస్తారు ఎక్కువగా. ఇప్పటికే వస్తున్నారు, సిటీల్లో కూడా కొన్ని చోట్ల వస్తున్నారు. మరీ ఉమ్, రద్దీగా ఉన్న ప్లేసెస్ లో ఉమ్, రావట్లేదు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఉమ్, మా సైడ్ వస్తున్నారు, ఇంకా ఉమ్, గంగిరెద్దు వస్తుంది, హరిదాస్ వస్తున్నాడు. హరిదాస్ వచ్చినప్పుడు హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అని పాడుకుంటూ ఆయన వస్తాడు. ఉమ్, వచ్చినప్పుడు మనం బియ్యం అప్పుడు పండిన కొత్త పంట కదా ఉమ్, వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉమ్, ఈ సంక్రాంతి పండుగ ఉండే గొప్పతనం అటువంటిది. ఉమ్, మరి పశువుల్ని కనుమ రోజు పూజ చేస్తారు, ఉమ్, పశువులకు మాత్రం కనుమ రోజు చేస్తారు. ఉమ్, మరి సిద్ధంగా బరిలోకి వెళ్ళడానికి సిద్ధంగా కోడిపుంజులు రెడీగా ఉమ్. ఉంటాయి. కోడి పుంజులు అది మర్చిపోయా కోడి ఇంకా. పందాలు, కోడి కోడి పందాలు. పందాలు మామూలుగా ఉండదు. అంటే ఈ 3 రోజుల పాటు చాలా మంది ఏం తినరు, ఉమ్, నాన్ వెజ్ అంటే తినరు, నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా తినరు.
చివరి రోజు తింటారు కదా? చివరి రోజు కనుమ రోజు తింటారు. అందరూ వండుకొని తినేది అదే. అవును. అవును. మనకి ఇంకో సామెత కూడా ఉంది. కనుమ రోజు కాకైనా కదలదు. అంటే ఈ 3 రోజుల పాటు ఉండడానికి వచ్చిన వాళ్ళు కనుమ రోజు నాడు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళనివ్వరు. అవునట. వెళ్ళకూడదు. హ్మ్. కనుమ రోజు కాకైనా కదలకూడదు అంటారు. హ్మ్. కనుమ, ముక్కనుమ పేర్లున్నాయి దానికి. హ్మ్. అలాగే ఆడవాళ్ళు నోములు నోచుకుంటారు. హుహు. బొమ్మల కొలువు కూడా పెడతారు హ్మ్. ఈ సమయంలో. ఆడవాళ్ళేంటి ఈ సంక్రాంతి నాడే నోములు నోచుకుంటారు. కొత్తగా పెళ్ళైన కోడలొచ్చిందనుకోండమ్మా, ఆ హ్మ్. కోడలతో నోములు పట్టిస్తారు అత్తగారు. ఓకే. నోము నోచుకుంటారు. నోము నోచుకొని వాయినాలిస్తారు అందరికి ఒక చాటల్లో. హుహు. ఇవన్నీ అంటే ఇదంతా ప్రతీది కూడా మన సంస్కృతి. కొత్త హ్మ్. కోడలొచ్చిందని 10 మందికి తెలియాలి. ఈ సంప్రదాయం నేర్చుకోవాలి. ఇప్పుడు అత్తగారు ఉన్నా లేకపోయినా ఈ కోడలు నడిపించాలి ఈ సాంప్రదాయాన్ని. తర్వాత వాళ్ళకి ఆమె నేర్పించాలి. హ్మ్. ఆమె బిడ్డలకి నేర్పించాలి. ఇదంతా కదా మనది. అవును. హ్మ్. ఎందుకంటే ఈ సంస్కృతి మనది మామూలుది కాదు. చాలా ప్రాచీనమైన సంస్కృతి మనది. అందులో మన తెలుగు వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కూడా చక్కగా మన ఈ పండగను చేసుకుంటాయి. మనం నిజంగా ఆ పండగలు నిజంగా వాళ్ళు మన సాంప్రదాయాలలో ఏ విధంగా చెప్పారో, అదే విధంగా వాళ్ళు చెప్పినవి ఫాలో అవుతూ పండగలు జరుపుకొని ప్రతీదీ వాళ్ళు చెప్పినట్లుగా వింటే అసలు మనకిప్పుడు ఏ రోగాలు గానీ అవును. ఏవి రావు. మనం హెల్తీగా ఉంటాము. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాము. అవును. ఎందుకు అంటే ఇప్పుడు మనకి వింటర్ సీజన్ నుంచి ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చేస్తూ ఉంది. సో, ఈ సీజనల్‌గా వచ్చే వ్యాధులు కూడా రాకుండా మళ్ళీ ఇంటికి పసుపు రాసుకోవడం ఏంటి బయట అదేమంటారు పేడ చల్లడము, పేడ చల్లడం. పేడ చల్లడము, గొబ్బెమ్మలు పెట్టడము, ముగ్గు కూడా తోరణాలు తెలుసా? ఆ! కట్టడము. తోరణాలు కట్టడం కూడా ముగ్గు పెట్టడం. ముగ్గు దేనితో పెడతారు తెలుసా? ముగ్గు పిండితో కాదు, బియ్యం పిండితో పెడతారు. అవును. తెలుసా అవును. మీకు? హ్మ్. బియ్యం పిండి ఎందుకు పెడతారు? ముగ్గుని ఆ చిన్న చిన్న పురుగులు తినలేవు. హ్మ్. బియ్యం పిండి వేస్తే చీమలు అవన్నీ పురుగులన్నీ వచ్చి తింటాయి దాన్ని. హ్మ్. వాటికి మేతది. హుహు. అలా అన్నమాట. హ్మ్. ఆవు పేడ చాలా మంచిది. హ్మ్. ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ రోగాలు రావు మనకి. హ్మ్. అంటే ఈ సీజనల్ మీరన్నట్టుగా సీజనల్ కాబట్టి, ఈ హ్మ్. సీజన్‌లో అంటే ప్రతి సీజన్‌లో మనకొక పండగొస్తుంది. అవును. ఆ పండగల్లో ఇవన్నీ కూడా పాటిస్తారు. ఎందుకు హ్మ్. అంటే ఇప్పుడు నువ్వులు తినాలి. వేడి కలగాలి కాబట్టి. హ్మ్. వేడి కలగాలి, ఐరన్ రావాలి, మనకి బెల్లం, హ్మ్. ఐరన్ మనకి. అవునా? అవును. మనకి మళ్ళీ విటమిన్ ఏ, విటమిన్ బి అన్ని విటమిన్‌లు మనకొస్తాయి ఈ వంటల ద్వారా. ఈ హ్మ్. పిండి వంటల ద్వారా. అవును. చెరుకు గడలొస్తాయి. చెరుకు అవును. తింటారు. హ్మ్. కదా! అది అదే సీజనల్ ఫ్రూట్స్ ఒస్తాయి. సీజనల్ పంటలొస్తాయి. ప్రతి ఒక్కటి మనము అంటే తీసుకోవాలి అండ్ హెల్తీగా ఉండాలి. అవును. హ్మ్. అవును. మళ్ళప్పుడు చూడమ్మా పాత రోజుల్లో మనకి హ్మ్. దంచేవారు. అవును. ఇప్పుడు మనకి ఈ అరిసెలు బాగా రావాలంటే పిండి దంచాల్సిందే. హ్మ్. కొంచెల చెరిగిన చేడి కురులపై తుమ్మెదలాడెను ఓలాల గన తుమ్మెదలాడెను ఓలాల ముఖాన ఉండే కస్తూరి తిలకం ముక్కున జారిన దోలాల కొన ముక్కున జారిన దోలాల ఓలాల ఓలాల హై ఓలాల 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 హై ఓలాల ఓలాల చెరిగేటప్పుడు చేతులు గాజులు గలగలలాడిన ఓలాల అవి గలగలలాడిన ఓలాల హంసల నడకలు నడిసి బామెకు అందలు కదిలేని ఓలాల కాలందెలు కదిలేని ఓలాల 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 హై ఓలాల 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 హై ఓలాల ఓలాల అంటే ఆ రోజుల్లో దంచేవాళ్ళు వాళ్ళు. హ్మ్. దంచితే ఈ జబ్బలు కదులుతాయి. అవును. ఈ గాజులు కదులుతాయి. హ్మ్. నడిచేటప్పుడు కూడా కాలి అందెలు కదులుతాయి అంటారు. ఎందుకు అంటే, ఆ అందెలు పెట్టుకొని గల్లు గల్లుమని లక్ష్మీదేవిలా నడుస్తూ ఉంటారని. హ్మ్. అంటే మళ్ళీ ఇసిరేవారు. అంటే ఇదంతా ఎక్సర్సైజ్ మనకిప్పుడు జిమ్‌కెళ్ళక్కర్లేదు. జిమ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని ఎక్సర్‌సైజెస్ కూడా ఉన్నాయి అప్పటి ఆ! ఎక్సర్సైజెస్ అవన్నీ. ఆ ఎక్సర్సైజ్. అప్పుడేంటి నలుగురు ఆడవాళ్ళు కలిసి కూర్చొని పాడుకునేవాళ్ళు. హ్మ్. అందరూ అంటే పనితో పాటు పాట మొదలయ్యేది. విసురుకునేవారు. పిండి విసురుకునేవారు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు ధాన్యం ఉన్నాయంటే ధాన్యం దంచి పొట్టు తీసి తర్వాత మళ్ళీ సెపరేట్‌గా చేసేవారు. హ్మ్. పిండి కావాలంటే విసిరేవారు. అవును. పాత సినిమాలలో చూస్తూ ఉంటాం గదా! వాళ్ళందరూ అట్లా కలిసి పని చేస్తూ ఉంటే, అవును. అంటే వాళ్ళ మధ్యలో గూడా ఒక మంచి బాండింగ్ క్రియేట్ అయితది. ఇప్పుడు మనము మనిషికి టైమ్ ఇచ్చుకోవడం తగ్గిపోయింది. అవును. సెల్ ఫోన్‌లలో ఉంటున్నాం. నిజంగా మన కల్చర్‌ని ఫాలో అయితే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్సే రావు గదా! అసలు. మొబైల్ అడిక్షను ఉండదు. అండ్ మనుషుల మధ్యలో మంచి అవును. బాండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి పాత రోజుల్లో స్కూలుకెళ్ళేవాళ్ళమమ్మ. స్కూలుకెళ్ళినప్పుడు నడుచుకొని ఎళ్ళేవాళ్ళు చాలా వరకు. హ్మ్. ఎంత దూరమైనా నడుచుకొని. మహా అంటే బాగా డబ్బున్న వాళ్ళైతే ఒక సైకిల్ ఉంటే చాలా గొప్ప అప్పుడు. హ్మ్. అంటే నడుచుకుంటూ వెళ్ళేవారు. నడుచుకుంటూ వెళితే ఏం చేసేవారు, పక్కన ఇంకొక ఫ్రెండ్ ఉంటుంది. తన కలుపుకెళ్ళేవారు. ఆ హ్మ్. పక్కన ఇంకో ఫ్రెండ్ ఉంటుంది. తన హ్మ్. అందరూ ఇలా కలుసుకుంటూ వెళ్ళేవారు. వచ్చేటప్పుడు కలిసొచ్చేవారు. అవును. అంటే దూరం అనిపించేది కాదు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ఏమన్నా తింటూ, ఒకరికొకరు పంచుకుంటూ ఇలా. వాకింగ్ గూడా అయ్యేది. ఎక్సర్సైజ్ మనకు అలా అయ్యేది. హ్మ్. ఆ తర్వాత వీటిని ఏం చేశారు, దంచారు, చేశారు, రుబ్బారు.
ఎందుకంటే పచ్చడి కావాలంటే రుబ్బుకోవాల్సిందే. అంటే చేతులకి న్యాచురల్‌గా అప్పటికప్పుడు పొలాల్లోంచి తెప్పి తెచ్చుకున్నారు. కూరగాయలు ఉండాలి. అప్పటికప్పుడు తోటలోంచి కొని తెచ్చేది గబగబా వండేసేది. ఏ పెస్టిసైడ్స్ ఏవి లేకుండా మంచి పురుగుల మందులు అవన్నీ లేని ఫుడ్ ఏముండేవి అప్పుడు కాదు. వాళ్ళు తిన్నది. ఆర్గానిక్ ఫుడ్. అందుకని ఆర్గానిక్ ఫుడ్ రోగాలు లేవు. వాళ్ళు గట్టిగుండేవారు. స్ట్రాంగ్ అన్నీ ఉన్నారు. తినేవారు. శుభ్రంగా తినేవారు, శుభ్రంగా ఉండేవారు, శుభ్రంగా నిద్రపోయారు. ఇప్పుడు మనం శుభ్రంగా తినట్లేదు, శుభ్రంగా నిద్రపోవట్లేదు. తినే తిండి అది బావుందా లేదో గ్యారంటీ లేదు. అవును. అంటే అంత మార్పులు చెందుకుంటూ వచ్చిందంటే టెక్నాలజీ పెరిగింది కానీ మళ్ళీ మీరు చూడండి పాత రోజులకే వెళ్తున్నారు చాలామంది. అవును. ఎందుకెళ్తున్నారు అంటే ఆరోగ్యం బావుండాలని ఆర్గానిక్ ఫుడ్ కావాలని వెదుక్కుంటున్నారు. ఉమ్, లేదా కొంతమంది ఇళ్లల్లో ఇప్పటికీ పెంచుకుంటున్నారు. ఉమ్, ఈవెన్ నేనే పెంచుతున్నా కొన్ని. ఉమ్, అంటే ఇది చెప్తున్నాను ఎందుకంటే అది మంచిది. మన ఉమ్, సంస్కృతి మంచిది. మన ఉమ్, సాంప్రదాయం గొప్పది. ఉమ్, మనం చూడండి మన చీర కట్టుల్లో ఎంత గొప్పతనం ఉంటుంది. అవును. ఎవరెవరో పాశ్చాత్యులు మన చీరను చూసి ఇప్పుడు నేనే ఎన్నో దేశాలకెళ్ళాను. 14 దేశాలకెళ్ళాను. ఉమ్, నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు చాలా వరకు చీరతోనే ఉంటాను. ఒక్కసారి ఏదో ప్రోగ్రామ్‌కెళ్ళి అటు నుంచి అటు వెళ్ళిపోతాం. ఉమ్, ఎక్కేస్తాము మనం. వెళ్ళినప్పుడు ఈ బుట్టలుంటాయి, ఈ మెడలోకి గాజులు ఇవన్నీ చూసి వాళ్ళు చాలామంది ఎంత దగ్గరకొచ్చి మరి ప్రెట్టి యు ఆర్ ప్రెట్టి అంటుంటారు. ఉమ్, అంటే వాళ్ళకది చాలా గొప్పగా ఉంటుంది. ఉమ్, చీర ఎలా కట్టుకున్నారు వీళ్ళు ఉమ్, అబ్జర్వ్ చేసేవారు. విదేశాల వాళ్ళు ఇప్పుడు మన చీరను కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి మేము తీసుకెళ్తే మేము చీరలు పట్టుకెళ్ళి ఇస్తున్నాము. ఉమ్, చీర, బ్లౌజు, బ్యాంగిల్స్ తీసుకెళ్తే ఎంత సంతోషపడిపోతున్నారో వాళ్ళు. ఉమ్, అంటే మన సంస్కృతి అంటే చీర ఎలా కట్టారు? ఉమ్, చీర గొప్పతనం మామూలుగా చెప్పడం ఇంత పెద్ద ఇన్ని గజాల చీరని ఎలా కట్టారు? అంటే అది మన గొప్పతనం అది మనం అవును. కట్టుకోగలంగా అందుకని. ఉమ్, చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టి పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలవమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. చీరల మీద ఎందుకు ఇన్ని పాటలు వచ్చాయి? బోల్డ్ అని పాటలు ఉన్నాయి చీరల మీద కదా. ఉమ్, చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని చెమ్మదియ దాని చెమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. ఎన్నున్నాయి చీరల మీద? ఒకటి రెండు కదా. కాదు. అంటే ఈ చీరతోటి ఇప్పటికి కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఇప్పుడు పిల్లలకి గాలి కావాలంటే ఈ చీర కొంగుతోనే విసురుతారు. ఉమ్, ఏదన్నా పని చేస్తే తుడుచుకోవడం చీరతోనే. తుడుచుకుంటారు. అవునా? అవును. పిల్లల్ని పడుకోబెట్టుకుని కప్పేది ఇదే. అవును. మనం కప్పుకునేది ఇదే. ఇప్పుడు అవును. చీర ఉంటే ఇలా నిండా కప్పుకొని వర్షం వస్తే కప్పుకోవచ్చు, ఉమ్, చలి వస్తే కప్పుకోవచ్చు. అంటే చీర గొప్పతనం మన సంస్కృతి సాంప్రదాయం గొప్పతనం అటువంటిది. అంటే మన ఇండియాలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది ఉమ్, వాళ్ళు కట్టుకునే వస్త్రధారణ. కానీ సాంప్రదాయాన్ని అందరూ పాటిస్తారు. అవును. అంటే ఈ పండగ గొప్పతనం అటువంటిది. ఉమ్, మళ్ళీ ఇంకోటి ఏంటి ఆడపిల్లలకి ఇప్పుడు ఈ సమయంలో కొన్ని నోములు నోయిస్తారు పెళ్లి కాని ఆడపిల్లలకు కూడా. ఉహు, పెళ్లి కాని ఆడపిల్లలకు నోములు నోయిస్తే వాళ్ళు చక్కగా పిల్లలతో పాటు వెళ్ళి వాళ్ళు జాజాలని నా చిన్నప్పుడు ఇవన్నీ చూసి నేను చెప్తున్నా. ఉమ్, జాజాలు అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న మన మట్టి చిప్ప లాంటిది తీసుకొచ్చి దాంట్లో మట్టి పోసి ఉమ్, దాంట్లో ఏం చేస్తారంటే నవధాన్యాలు వేస్తారు. ఉమ్, వేసి పెడతారు. ఈ 3-4 రోజుల్లో పెరగడానికి ఒక 10 రోజుల్లో పెరుగుతాయి. ఉమ్, అవన్నిటిని తీసుకెళ్ళి అంటే ఎవరిది వచ్చిందని ఒక ఇంట్లో పెట్టేస్తారు. ఏ అంటు ముట్టు లేని ఇంట్లో పెట్టేస్తారు. ఉమ్, పెట్టేసి ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా. అందరు పిల్లలు ఒకటే దగ్గర పెట్టుకుంటారు ఆడపిల్లలు. ఇవన్నీ తీసుకొని ఈ చెరువుకి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఉమ్, ఉయ్యాలు ఊక్కుంటూ ఇక అక్కడ సరదాగా అక్కడ పొయ్యి వెలిగించుకొని రకరకాల వండుకొని తింటారు. ఉమ్, అంటే పాయసం వండుకుంటారు, పరమాన్నం వండుకుంటారు, లేదా ఈ అట్లు లాంటివి పోసుకుంటారు. అందరూ ఆడుకుంటారు. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కళ్ళ కళ్ళ కిల్ల కిల్ల నవ్వులతో గాజులు గలగలలాడ పప్పుల కుప్ప వయ్యారి బామ సన్న బియ్యం చాయ పప్పు గూట్లో రూపాయి నీ మొగుడు చెప్పాయి రోడ్లో తవుడు నీ మొగుడెవడు తల 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 మెరిసే సొగసు ఇంపైన సంపంగి అమ్మాయి మనసు తల 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 మెరిసే సొగసు ఇంపైన సంపంగి అమ్మాయి మనసు పరువము వేసిన పందిరిలో భుజ భుజ రేకులు పూయవలే ఆ ఆ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కళ్ళ కళ్ళ కిల్ల కిల్ల నవ్వులతో గాజులు గలగలలాడ. అంటే ఈ సందడి ఆ పిల్లలు చక్కగా ఆడుకుంటారు అప్పుడు. ఎందుకంటే చెమ్మ చెక్క అని ఆడేవారు తెలుసా మీకు? ఉమ్, చెమ్మ చెక్క ఆడేవారు, ఒప్పుల కుప్ప ఆడేవారు. ఉమ్, గూట్లో రూపాయి నీ మొగుడు సీపాయి
రోట్లో తవుడు నీ మొగుడు ఎవడు అంటే పిల్లలు కదా, ఎక్కడున్నాడు అని చెప్పడానికి అనమాట. అంటే ఇవన్నీ ఒక ప్రాస. కాళ్ళగజ్జ కంకాలమ్మని పాడేవారు. ఆ, ఇది ఆ, చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి, ఇవన్నీ చిన్నప్పుడు మనం పాడుకునే ఇవన్నీ. అంటే ఇవన్నీ అప్పుడు పరిస్థితులను బట్టి వాటిని బట్టి పిల్లల్ని అప్పుడప్పుడు పాడుతూ ఆడిస్తూ చేస్తూ ఇవన్నీ అలా తీసుకొచ్చారు కాబట్టి పెద్దవాళ్ళు పిల్లలందరూ పాడుకుంటారు. ఇంకోటి అంటే గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత కూడా ఆడపిల్లలందరూ కూర్చొని గొబ్బెమ్మల పాటలు కూడా పాడుకుంటారు. మరి ఎడ్ల బండ్లు కూడా ఇప్పుడు వస్తాయి. మనకి కనుమ పండుగ రోజు ప్రత్యేకత ఏంటంటే, అంటే భోగి పండుగ రోజు భోగి పళ్ళు పోస్తారు, భోగి మంటలు, అవునా. రెండో రోజు సంక్రాంతి రోజు సూర్యుడిని పూజిస్తారు, లక్ష్మీదేవిని పూజిస్తారు, పిండి వంటలు చేసుకుంటారు, ప్రకృతిని పూజిస్తారు. ఇక మూడో రోజు కనుమ రోజు ప్రత్యేకంగా పశువులని పూజిస్తారు. ఎందుకు అంటే పశువులు మనకి ఎంతో శక్తిని ఇస్తున్నాయి, మనకి పంటనిస్తున్నాయి, మన ఇంట్లో ఉండి మనల్ని కాపాడుతున్నాయి. వీటి గురించి చాలా కథలు చదివాను. అవన్నీ మళ్ళీ మనకి బోల్డ్ అని ఎపిసోడ్లు అయిపోతాయి చెప్పుకుంటూ ఉంటే. అంటే ఆ పశువుల్ని ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కగా వాటిని కడిగి వాటికి బొట్లు పెట్టి చక్కగా పువ్వులతోటి వాడి కాళ్ళకి వాటికి చెట్టు మెడలో ఒక దండ వేసి ఆ పశువులకి ఏం చేస్తారంటే చక్కగా పూజ చేస్తారు. పశువులకి పూజ చేసి వండిన వంటలు కూడా కొన్ని పెడతారు పశువులకి. పాలకు సంబంధించింది కాదు కానీ కొంచెం ఏదో ఒకటి పెడతారు వాళ్ళు వాటికి. ఈ పళ్ళవన్నీ కూరగాయలు కూడా పెడతారు పశువులకి, పెట్టి పూజ చేసుకుంటారు. కనుమ పండుగ విశిష్టత అది. అందుకే అంటే వాటికి రెస్ట్ ఇస్తూ ఆ రోజు అప్పుడు అంటే పశువుల పై బళ్ళకి ఏమంటారు ఎడ్ల బళ్ళు అవి ఉండేవి కదా, అందుకోసమని కనుమ రోజు ఇంకా ట్రావెలింగ్స్ అవి పెట్టుకోరు కదా, ఆ రోజు ఏమి చేయరు. ఆ రోజు ఏం చేయరు, రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకోమని చెప్తారు. ఎందుకంటే రోజు కష్టపడతాయి. పొద్దున్న లేచి రైతు వాడితోనే బయలుదేరుతాడు. ఎందుకంటే అప్పుడు ఎడ్ల బండ్లే ఉండేవి. అలా కాబట్టి ఇది కనుమ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇది. మరి కాకపోతే ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా పతంగులు ఆడుకుంటారు. పతంగ గాలిపటాలు అంటారు. వచ్చిన బంధువులు చుట్టాలందరూ ఈ కనుమ రోజు కూడా ఉండి తర్వాత రోజు వెళతారు వాళ్ళు. అంటే ఈ పండగ విశిష్టత. అలాగే కొన్ని ఊళ్ళల్లో ఇప్పుడే అమ్మవార్ల జాతరలు కూడా జరుగుతుంటాయి. ఈవెన్ మా ఊర్లో కూడా జాతర జరుగుతుంది. అయితే ఎలా అంటే అమ్మవారు ఇప్పుడు మనకి ఇక్కడ బతుకమ్మకి ఎలా అమ్మని వారి 9 రోజుల పాటు ఇచ్చేస్తారు కదా, అక్కడ 3 రోజుల పాటు చేస్తారు. అంటే ఇన్ని రోజులు అత్తవారింట్లో ఉన్న అమ్మవారిని పుట్టింటికి పంపిస్తారు, ఊరు దాటించి పంపించి మళ్ళీ ఊరు దాటిలోకి అమ్మవారు ఇంటికి వచ్చిన తర్వాతే మళ్ళీ గుడిలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ వచ్చిన చుట్టాల బంధువులు వెళ్తారు. అంటే ఇది ఒక సాంప్రదాయం. అంటే వెళ్ళకూడదు, పండుగ రోజు వెళ్ళకూడదు అన్నది ఒక సాంప్రదాయం పెట్టారు. ఈ సాంప్రదాయాలను ఇప్పటికీ మన వాళ్ళు పాటిస్తున్నారు ఎక్కడున్నా ఏం చేసినా. ఇకపోతే ముగ్గుల గురించి. ముగ్గులు అంటే రంగవళ్ళకు తీర్చిదిద్దాలంటే మానవాళ్ళ తర్వాతే. పిండి వంటలు చేయమన్నా, ముగ్గులు పెట్టమన్నా, చీర కట్టుకోమన్నా మనమే ముందుంటాం. ఈ ముగ్గులు కూడా ఎవరు పెట్టారు ఏంటి అన్నది కూడా పాత రోజుల నుంచి వచ్చిన పాటలు. ఈ పాటలన్నీ ఏంటి, ఎవరు రాస్తారో మనకి ఇప్పటికీ తెలీదు. సేకరణ పాటలు అనమాట ఇవి. ఎవరో రాశారు పాత వాళ్ళు, మనకు తెలీదు. కానీ ఇప్పటికీ మనం ఆ పాటలను పాడుకుంటున్నాం. అవి ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో, గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో, మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియల్లో, నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బియల్లో, గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో, ధాన్యపు రాసుల ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద సంపెంగాలు గొబ్బియల్లో, రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియల్లో, భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియల్లో, గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో. ఇది ముగ్గుల పండగ. అంటే ముగ్గులు వేసుకుంటూ ఆ రోజుల్లో ఏమన్నారంటే ముగ్గు వేసుకుంటూ ఏది అమ్మేది కనిపించట్లేదంటే ముగ్గు నిన్నటి నుంచి వేస్తుందండి మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటని కంప్లైంట్ ఇవ్వడము, ఇలాంటి అన్ని గోల్డెన్ జోకులు వేసేవారు. ముగ్గు వేసుకుంటే ఈ రోజు వస్తుందా రాదా, మనం వండుతుందా లేదా అని. అంటే ముగ్గులు అంటే మనకు అంత ఇష్టం, వాటిని తీర్చిదిద్దడం. ఇంకా పోటీ కూడా ఉంటది, పక్క వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎలా వేసారు వాళ్ళ మీద మనం బాగా వేయాలి, ఇంకా ఎవరిది బాగుంది, బోలెడని రంగులు పెట్టాలి, రకరకాల పువ్వులు వాటి మీద పేర్చాలి. అంటే ఇది. అలాగే ఇంకోటి ఏంటంటే మా చిన్నప్పుడు మేము పాడుకునే వాళ్ళం, మేము అందరం కలిసి అందరం కూర్చొని సరదాగా పాడుకునే వాళ్ళం, బోల్డెని పాటలు పాడుకునే వాళ్ళం. ఇవన్నీ
అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామలగిరి గొబ్బియల్లో గొబ్బియల్లో, ఆహా బామలగిరి గొబ్బియల్లో గొబ్బియల్లో. మొక్క మొక్క మొలిచిందంట జామ మొక్క మొలిచిందంట, రాజాగారి తోటలోన జామ మొక్క మొలిచిందంట గొబ్బియల్లో. విత్తు విత్తు నాటారంట ఏమి విత్తు అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్లు. విత్తు విత్తు నాటారంట ఏమి విత్తు నాటారంట, రాజాగారి తోటలోన జామ విత్తు నాటారంట గొబ్బియల్లో. మొక్క మొక్క మొలిచిందంట అంటే మొత్తం పండు అయిపోయేదాకా అది వచ్చేది. కాయ కాయ కాసిందంట జామకాయ, కాయ కాయ కాసిందంట అనగానే వాళ్ళు అడుగుతారు ఏమి కాయ కాసిందంట, రాజావారి తోటలోన జామకాయ కాసిందంట గొబ్బియల్లో. ప్రతిదీ పాట రూపంలో పాట చెప్పుకునేవాళ్ళు. రూపంలో చెప్పుకునేవారు. ప్రతి మాటని పాట రూపంలో చెప్పుకునేవారు. చెప్పుకొని అలా చేసుకునేవారు. ఇంకోటి ఆడవాళ్ళందరూ విసురుకుంటూ కూర్చుంటే బోల్డన్ని కబుర్లు బీబీసీ అంతా అక్కడే ఉంటుందది. హ్మ్. అంటే ఇప్పుడంటే మనకు వార్తలు టీవీ వచ్చేసాయి. మనం చూస్తాం వచ్చేసింది టీవీ గానీ వచ్చేసింది. ఆ! కానీ అప్పుడు ఇలాగే ఈ కబుర్లన్నీ ఊరంతా పాకేవి. హ్మ్. ఆ పలానంట. హ్మ్. ఆలాలు బీలాలు నోమిన్నాలమ్మ, నోమిన్నాలాలో నోమిన్నాలాలో, అల్లా నేరేడు కింద అప్పన్న ఇల్లు, నోమిన్నాలాలో నోమిన్నాలాలో, అప్పన్న ఇంటిలోన అందాల బరినా, అందాల బరినా, నోమిన్నలాలో నోమిన్నలాలో, కలువాలే పూసేనమ్మ సుదతి కన్నుల్లో, నోమిన్నలాలో నోమిన్నలాలో. ఇది హ్మ్. సంక్రాంతి పండుగ ప్రాశస్త్యం. హ్మ్. అంటే ఎంత చెప్పుకున్నా ఇది తరగదు. ఎందుకంటే మహానుభావులందరూ చెప్తూనే ఉంటారు వీటి గురించి. అవును. మకర రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు వచ్చాడు కాబట్టి హ్మ్. మకర సంక్రాంతి. ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఇప్పుడు మనకి హ్మ్. ఇక నుంచి. అంటే ఇక పూజలు, పునస్కారాలు అవన్నీ ప్రారంభమవుతాయి. మనకి ప్రతి క్షణం పండగలే ఉంటాయి మనకి. ఏదో ఒక పండగ వస్తుంది. ఏకాదశి వస్తుంది, దశమి హ్మ్. వస్తుంది. ఇలా రకరకాలు వస్తూనే ఉంటాయి. ఇలా ఇవన్నీ చేసుకుంటూ వెళుతూ ఉంటారు కాబట్టి హ్మ్. సంక్రాంతి పండుగ గొప్పతనం అంటే తొలి పండగ. ఏడాది తొలి రోజుల్లో వచ్చిన పండుగ సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి అంటారు. ఉం? హ్మ్. అలాగే మనకి భోగి పండగ అంటారు. భోగ భాగ్యాల భాగ్యాలనిచ్చి భోగి పండగ. హ్మ్. సో, ఎంత గొప్పతనం ఉంది అసలు పండగ అని. ఈ పండగ యొక్క ప్రాముఖ్యతను అందరూ తెలుసుకోవాలి. పండగలో మన జీవన శైలి మనం ఏ విధంగా జీవించాలి? ఏ విధంగా హెల్తీగా జీవించాలి? ఎలాంటి ఫుడ్ తినాలి? ప్రకృతిని పూజిస్తే ప్రకృతి నుండి మనం ఏం పొందొచ్చు? అన్నీ కూడా మన వాళ్ళు మనకి అంటే ఇవి నేర్పించారు. పండగలు ఇలా జరుపుకోండి. మీరు ఇది హెల్తీగా ఉండండి అని. అవును. కానీ నెమ్మది నెమ్మదిగా మనమే కల్చర్‌ని అట్లా కొంచెం బిజీ స్కెడ్యూల్‌లో మనం కల్చర్‌ని అవును. మర్చిపోతూ ఉన్నాం గానీ ఈ కల్చర్ గురించి అందరూ తెలుసుకోవాలి. పండగలు బాగా జరుపుకోవాలి. మీరు చెప్పినట్లుగా పాటలలో వాళ్ళు వర్ణించినట్లుగా జరుపుకోవాలి. అండ్ అందరూ బావుండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మళ్ళీ చివరిగా ఏదైనా మంచి పాటతో మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దామా? తప్పకుండా అమ్మా. హ్మ్. తప్పకుండా. ఎందుకంటే దీన్ని మనం పాటిస్తూ ముందుకెళ్తే మనకి శారీరక రుగ్మతలు పెద్దగా రావు. హ్మ్. నాకు తెలిసినంత వరకు. మన తెలుగు భాష గొప్పతనం అటువంటిది. మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయం గొప్పతనం అటువంటిది. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు గురించే మాట్లాడుతున్నాం హ్మ్. కాబట్టి. అందుకని ఇవన్నీ మనం పాటిస్తూ వెళదాం చక్కగా. అంటే దంచడానికి మనకు టైం లేదు. హ్మ్. రుబ్బడానికి టైం లేదు. విసరడానికి టైం లేదు. కానీ ఆ విసిరినవి రుబ్బినవి దొరికితే మనం తెచ్చుకొని మరీ తిందాం. విసినవి రుబ్బినయి గాదు. మొత్తం రెడీమేడే తెచ్చుకొని తింటున్నాం టైం లేక. బయట మనకి చాలా అవును. చోట్ల అవును. దొరుకుతూ ఉన్నాయి కదా! అవును. మనం చాలా వరకేంటంటే ఉన్నంత వరకు మనం హెల్తీగా ఉండడానికి ప్రయత్నిద్దాము. హ్మ్. ఈ పండగల ప్రాశస్త్యం ఏంటంటే ఈ సందర్భంగా మిగతా రోజుల్లో రాకపోవచ్చు. ఎవరైనా పిలిస్తే. కానీ పండగొస్తే వస్తారు. హ్మ్. పెళ్ళంటే వస్తారు. ఒక ఫంక్షన్ ఏదో ఒకటి మనం ఏదో ఒకటి చేసినప్పుడు వస్తారు తప్పకుండా. అందుకని ఇలా పండగలప్పుడు పిలవటం. బావలొస్తారు. కొత్తగా పెళ్ళైన హ్మ్. అల్లుళ్ళు ఇంటికొచ్చినప్పుడు ఎన్నో మర్యాదలు చేస్తారు. ఆ మర్యాదలు చేసేటప్పుడు కూడా చక్కగా మరదళ్ళుంటే ఎంత ఆట పట్టిస్తారు. ఎంత సరదాగా ఉంటుంది. ఎంత నిండుగా ఉంటుంది ఆ ఇల్లు. అవును. అందరూ నవ్వుతూ హాయిగా భలే ఉంటుంది. అది అవును. కళకళలాడుతూ ఉంటది. కళకళలాడుతూ ఉంటుంది. ఆ! బావా బావా పన్నీరు, బావను బావను పట్టుకు పట్టుకొని తన్నేరు, తన్నీరు. వీధి వీధి తిప్పేరు, వీసుడు గుద్దులు గుద్దేరు. అంటే బోలెడంత మంది మరదళ్ళుండేవారప్పుడు. ఆ! అలా. మళ్ళీ వదినొస్తే వదినకి వంకపెట్టు. వంకర టింకర వదినమ్మ నీ వయ్యారాలు చాలమ్మ, నడ్డి ముక్కు మా వదినమ్మ, చింపిరి జుట్టు వదినమ్మ. అంటే వదిన ఎంత అందంగా ఉన్నా గాని ఏదో అదే సరదాగా వంకపెట్టి సరదాగా. ఆ! ఆడించడానికి. అప్పుడేంటంటే ఈ సరదాలు, సందర్భాలన్నీ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వదినతో సరసమాడడం. హ్మ్. హ్మ్. మరదళ్ళని ఏదో ఒకటి సరదాగా అనడం. అంటే ఈ సందడి,
ఈ సంతోషము మళ్ళీ సంవత్సరం దాకా కాపాడుకోవడానికి సంక్రాంతి పండగ వచ్చిందని అనుకుంటా 3 రోజుల పాటు జరిగే మహా పండుగ ఇది. మరి ఈ పండగప్పుడు మనం అనుకున్నాం కదా, ఎడ్ల బండి మీద వెళ్తున్నాడు బావ. చివరగా ముగించే ముందు ఈ పాట పాడతాను. బండి మీద బావ వెళ్తున్నాడు. మరి మరదళ్ళు అక్కడ నుంచున్నారు. నుంచున్న తర్వాత ఆ బావ అంటే ఇష్టమైన మరదలు అయితే ఒకటి ఉంటుంది కదా. అప్పుడు ఆ బావ కోసం నుంచునేసరికి ఆయన ఓహో మరదళ్ళు వచ్చారని సరదాగా ఆయన లిఫ్ట్ ఇచ్చాడు. అంటే బండి మీద తీసుకెళ్ళడానికి దారిలో నడుచుకుంటూ వెళ్ళాలి కదా. ఆ బండి ఎక్కిన తర్వాత మరదలు ఇలా పాడుకుంటుంది ఏమని, బంగారు వన్నె కాడ బండి తోలే అందగాడ బండెక్కి నన్నొయ్ మామా భలేగుంది నీ మర్యాద, ఎలపటెద్దు ఎగిరి పడతది దాపటెద్దు దాటు వేస్తది, గంటలు గల్గల్లు మంటే గుండెలు చల్ చల్లు మంటై, కొరడా చల్ చల్లు మంటే కొండలు కోనలు దాటేస్తాది, బండెక్కి నన్నొయ్ మావా భలేగుంది నీ మర్యాద, జోడెడ్ల బండి మీద జోరు జోరుగా పోతుంటే ఓపలేని నా మనసు ఓరకంట నిన్ను చూస్తుంటే, ఓర్వలేని గోదారి హోరు హోరు నా బురకలేసది, బండెక్కి నన్నొయ్ మావా భలేగుంది నీ మర్యాద, బంగారు వన్నె కాడ బండి తోలే అందగాడ బండెక్కి నన్నొయ్ మావా భలేగుంది నీ మర్యాద. సూపర్. ఫైనల్ టచ్ సూపర్‌గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అమ్మా, చాలా సంతోషం.